హాయ్ ఎవరివన్, ప్రజెంట్ నేను రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. అన్న వచ్చేసి కీసర్ దగ్గర నుంచి వచ్చాడు. ఈ రోజు రాయల్ డైరీ ఫామ్ లో గేదెలు దున్నికి వచ్చాడు. ఒకసారి అన్న ఎక్స్పీరియన్స్ కూడా అడతాం. అన్న దగ్గర ఆల్రెడీ గేదెలు ఉన్నాయి. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న, మన డైరీ ఫామ్ ఎక్కడ ఉందన్న? నా పేరు రాజశేఖర్ అండి. ఓకే. కీసర్లో డైరీ ఫామ్ ఉంది మాకు. నాగారం రాంపల్లి ఏరియాలో డైలీ డెలివరీ చేపిస్తాం. సో ప్యూర్ పాలు కూడా మేము పోస్తుంటామండి. కీసర్ ఏరియా, కీసర నుంచి కీసర్లో డైరీ ఫామ్ ఉంది. రాంపల్లి నాగారంలో మన పాలు సప్లై చేయబడతాయి. ఎంత పోతాయన్న మీ పాలు? 90 రూపీస్ పర్ లీటర్ అండి. ఇంట్లో డోర్ డెలివరీ? డోర్ డెలివరీ. ఓకే. రాయల్ డైరీ ఫామ్ ఎట్లున్నాయి ఈ రోజు? రేట్లు అయితే రీజనబుల్ గా ఉన్నాయండి. ఓకే, తీసుకోవచ్చు. రైతులు కూడా కొంచెం తీసుకునే విధంగానే ఉన్నాయి. పక్కా డైరీ ఫామ్ తో పోల్చుకుంటే పర్లేదండి ఇక్కడ రేట్లు? రేట్లు అయితే ఓకే అండి. ఏ గేదెలు నచ్చాయండి ఇప్పుడు మీకు? మేము చూస్తున్నామండి ఈ గేదెలు. రేటు కూడా ఇంకా మాట్లాడాలి. ఏ రేట్లలో చెప్పడం ఎంతవరకు చెప్తాను? 1,30,000, 1,30,000, 1,25,000 ఆ విధంగా చెప్తున్నారు. బయట ఎట్లున్నాయి ప్రజెంట్ గేదెల ధరలు? మీరు చూస్తుంటారు కదా, వీడియోలు చూస్తుంటారు, బయట కూడా కనుక్కుంటుంటారు కదా, ధరలు ఎట్లున్నాయి హైదరాబాద్ లో సరౌండింగ్స్ లో? రేట్లు అయితే 130 నుంచి 150, 180 వరకు కూడా చెప్తున్నారు అన్న. కాకపోతే ఈ సీజన్ లో తక్కువ ఉండాలి, కానీ రేట్లు అయితే బాగానే చెప్తున్నారు. ఏ డైరీ ఫామ్ పోయినా బాగానే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. కానీ తక్కువ ఉంటే రైతులకు మేలు. ఎందుకంటే డైరీ మెయింటైన్ చేసే వాళ్ళకి రేట్లు తక్కువ ఉంటే వాళ్ళకి కూడా మన కన్జ్యూమర్ కూడా కొంచెం మంచి పాలు వెళ్తాయి, తక్కువ రేట్కి వెళ్తాయి. బట్ బర్ల రేట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కన్జ్యూమర్స్ కూడా లాస్ అవుతారండి. ఏ రేట్లలో గేదెలు కొనుక్కుంటే ఎవరికైనా సరే డైరీ ఫామ్ వర్కౌట్ అవుతుందని? అట్లేం లేదు, క్వాలిటీ గేదె కొంచెం రేటు పెట్టైనా కొనొచ్చు అనేసి అనుకోవచ్చా? క్వాలిటీ అంటే అన్న, పాలు ఇచ్చేది ఏదైనా పర్లేదు, ఓకేనా. మంచి బ్రీడ్ ఉండి పాలు ఇచ్చేది ఉంటే బాగుంటది. కొంచెం హైట్, పర్సనాలిటీ ఉండాల్సిన అవసరం డైరీ ఫామ్లకు ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. పాలు ఇచ్చేటివి మంచిగా ఉన్నాయనుకో ఆ రైతు బాగుపడతాడు. పాలు ఇచ్చేటివి తక్కువ ఉండి మంచి హైట్, పర్సనాలిటీ ఉండి కూడా పాలు తక్కువ ఇచ్చాయనుకో ఆ రైతుకి ఇబ్బంది. అన్న మినిమం ఎన్ని లీటర్లు పాలు ఇవ్వాలన్న డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే? ఒక గేదె ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెను పెట్టుకోవాలా? ఇన్ని లీటర్లు పాలిచ్చే గేదెను వదిలేసుకోవాలా? మొత్తం మీద అయితే 12 లీటర్లు పైన ఇచ్చేటి అయితేనే ఒక డైరీ ఫామ్ రైతు సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతాడు అన్న. 12 లీటర్ల కంటే తక్కువ ఇస్తే మాత్రం కొంచెం లాస్ లోకి వెళ్ళిపోతాడు. పాలు వచ్చేసి ఎంత ఉండాలన్న? మినిమం పాల ధర ఎంత ఉండాలన్న? మినిమం 90 రూపీస్ అమ్మగలగాలన్న. హైదరాబాద్ లో 100 రూపీస్ అమ్మినా కూడా వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న దానా రేట్ల ప్రకారం, దానాలు అయితే మొన్నటి వరకు పత్తి రేటు 39 రూపీస్, 38 రూపీస్ పైనే ఉందన్న. జస్ట్ ఇప్పుడు 37 రూపీస్, 36 రూపీస్ కి వచ్చింది పత్తి చెక్క. మిగతా అన్ని కూడా 30, 32 రూపీస్ పర్ కేజీ లాగానే అండ్ యావరేజ్ గా ఉన్నాయన్న. కానీ దానా రేటు తక్కువ ఉంటే కూడా మంచిది. సో అన్న ఇప్పుడు టౌన్ లో ఉండేటోళ్ళకు ఎంత పడాలి? ఇప్పుడు టౌన్ లో, మీది టౌన్ లో కాబట్టి, అంటే టౌన్ లో అంటే ఇంకా మీది అంటే కొంచెం బార్డర్ లో ఉంటది కాబట్టి మీకు సూపర్ నేపియర్ అదంతా ఉందన్న. మీకు మనకి ఇప్పుడు పల్లెటూరులో ఉంటుంది కదా, పల్లెటూరు అంటే మాక్సిమం ఏంటంటే కొంచెం ఫీడింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఒక 70 పడ్డా కానీ వర్కౌట్ అవుతుంది అన్న. అంటే పాల ధర ఒక 70 పడ్డా కానీ డైరీ ఫామ్ బర్రెపాల రేటు 70 రూపీస్ ఉన్నా విలేజ్ ల రైతులకి సరిపోతుంది అన్న. ఎందుకంటే హైదరాబాద్ ఉండాలి, పత్తి చెక్క కొనాలా, కందించి మొత్తం కొనాల్సింది. సరైన మోతాదులో కూడా పచ్చిగడ్డి సప్లై ఉండదు కదా అయితే. టౌన్ లో అయితే విలేజ్ లో అయితేనేమో సరైన మోతాదులో వాళ్ళకు దొరుకుతుంది, వాటర్ ఉంటది, అన్ని రకాలుగా ఉంటది కాబట్టి 70 రూపీస్ అయినా ఓకే అన్న. బ్రీడ్ విషయానికి వస్తే ఎవరైనా సరే ఏ బ్రీడ్ ఎంచుకోవాలన్నా సరే, రైతులు ఏ బ్రీడ్ ఎంచుకోవాలి? ఒకవేళ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఏ బ్రీడ్ ఎంచుకోవాలా? ఏ బ్రీడ్ బెటర్ అన్న మీ అనుభవం ప్రకారం? నా అనుభవం ప్రకారం అయితే అన్న హర్యానా ముర్రాకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. సెకండ్ వచ్చేసేసి జాఫ్రాబాదీ. ఫస్ట్ అయితే హర్యానా ముర్రాకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్న. హర్యానా నేను 2 years నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నా. బట్ హర్యానా ముర్రా నా దగ్గర సక్సెస్ఫుల్ గా ఉందన్న. అది 7 లీటర్స్ పైన పర్ టైం, 7 లీటర్ పైన ఇచ్చేటి కూడా మన దగ్గర ఉన్నాయి. ఎంత పెట్టి కొన్నారన్న మీరు? మనం 1.6 lakhs పెట్టినామన్నా. అంటే 1,60,000 పెట్టి కొన్నారు. 7 లీటర్లు ఇస్తుంది. జాఫరాబాద్ కూడా ఉన్నాయి. జాఫరాబాదీ కూడా ఉంది. జాఫరాబాదీ 6.5 లీటర్స్ పర్ టైం ఇస్తుంది. జాఫరాబాదీ కొంచెం కట్టడం లేట్ కడుతుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంటుంది కదా, అది ఎంతవరకు నిజమన్నా? మా దగ్గర అయితే ఆ ఇబ్బంది ఏం లేదన్న. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసి సమీకృత దానా, మంచి దానా ఇచ్చేసినట్టయితే ఓకేనా. పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ తవుడు, మొక్కజొన్న మేము 4 ఇస్తాము పర్ టైం. 4 మిక్సింగ్ చేసి ఇస్తాము. దాంతో పాటు మినరల్ మిక్చర్, కాల్షియం అవి 2 కల్పిస్తాం. 100% అవి అన్ని సరైన మోతాదులోనే ఉంటాయి మా దగ్గర. ఎప్పుడు కట్టడానికి అయితే ఎలాంటి ఇష్యూ అయితే లేదన్న మా దగ్గర. రోజుకి ఎన్ని లీటర్లు పాలు అవుతాయన్న మీ డైరీలో?
మా డైరీలో వచ్చేసేసి పర్ టైం 35 లీటర్స్ అయితే 70 లీటర్స్ పర్ డే. వర్కర్స్ ఎంతమంది అన్నారు? అంటే ఇద్దరు వర్కర్స్ ఉంటారు. ఒక వర్కర్ ఏమో డైరీ ఫామ్ లో వర్క్ చేయడానికి ఉంటాడన్న, ఇంకో వర్కర్ వచ్చేసేసి డోర్ డెలివరీ చేయడానికి ఇంకో వర్కర్ ఉన్నాడు. అన్ని వంగ ఏమైనా మిగులుతాయన్న? పర్లేదన్న. 2 years తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. కంటిన్యూగా మనం ఈ ఫీల్డ్ లో కంటిన్యూగా ఉంటే మాత్రం మంచి ఫీల్డ్. ఎందుకంటే హైదరాబాద్ లో మీట్ కు మిల్క్ కు ఏ మాత్రం డోకా ఉండదు. ఓకే, కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే బాగుంటది. అంటే నేను దీని మీదనే ఆధారపడలేను. డైరీ ఫార్మే నాకు సైడ్ బిజినెస్. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక హ్యాబీ లాగా ఉండేది. చాలా ఇష్టం, డైరీ ఫార్మ్ అంటే ఇష్టం అంతే. మేము రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాం కాబట్టి దాంట్లోనే నడుస్తుంది ఇది. కొంచెం ఇంకోటి ఏంటంటే మంచి పాలు సప్లై చేయాలనేది నా ఉద్దేశం. అంటే అక్కడ ఉండేది కీసర్లో ఉండేది ఓన్ ల్యాండ్ అన్నా లేకపోతే? లేదన్న, లీజ్ ల్యాండే మాది. ఓన్ ల్యాండ్ వచ్చేసేసి హైదరాబాద్ 50 kilometers దూరంలో ఉంటుంది. బట్ ఇక్కడ మేము ఉంటాం కాబట్టి డైలీ అక్కడ ఓడి రావడం కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ లీజ్ తీసుకొని నడిపిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. చూడొచ్చు రాయల్ డైరీ ఫామ్లో ఉన్న గేదెలను 2 ఈత 3 ఈత గేదెలు ఎక్కువ ఉంటాయి. రేర్గా మాత్రం ఫస్ట్ లాక్టేషన్ బఫ్లోస్ కూడా వస్తుంటాయి, మొదటి ఈత పడ్డలు. డైరీ ఫామ్కు ఇవి బాగా సెట్ అవుతాయి అని కూడా చెప్తున్నారు ఈ గేదెలు. మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు రాయల్ డైరీ ఫాము, శంషాబాద్లో ఉంటుంది ఇది. మీకు ఎవరికైనా సరే గేదెల గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9100070100. ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు. బుల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, బుల్లు కూడా చూపిస్తాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ కావడం జరుగుతుంది. ఇది బుల్లు. ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్లో 2 బుల్స్ ఉన్నాయి. ఒకటి 2 పళ్ళు వేసిన బుల్స్ ఉంది, ఒకటి 4 పళ్ళు వేసిన బుల్ ఉంది. ఇది 4 పళ్ళు వేసిన బుల్లు. థ్యాంక్ యూ.